ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. మరి సమయం చాలా ఎక్కువైంది. నేను ఒక 5-10 నిమిషాల్లోనే దేవుని వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. 20,000 ఎడ్లను ఉమ్, 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 ఉమ్. చాలమ్మా. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దావీదు భక్తుడు, చాలా గొప్ప రాజు, మరి ఆస్థాన గాయకుడు, తత్వవేత్త, గొప్పవాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను 12 గోత్రాలుగా ఇంకా విడిపోక మునుపు ఏకచక్రాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా దావీదు మహారాజు ఉంటున్నాడు. అయితే దావీదు దేవుని మందిరం కట్టాలని ఎంతో ఆశతో ఉన్నప్పుడు దేవుడు దావీదు చేత మందిరాన్ని కట్టించడానికైనా ఇష్టపడలేదు. దేవుని కృప దావీదు మీద ఉన్నప్పటికీ దావీదు పాపము చేసినవాడు. అందుకని దావీదును బట్టి దేవుడు పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మించుకోవటానికైనా ఇష్టపడలేదు. అయితే తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు చాలా గొప్పవాడు, తండ్రికి మించినటువంటి తనయుడిగా ఎంతో రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా ఈయన కూడా 40 సంవత్సరాలు రాజ్యాలను ఏలి దేవుని ఆలయాన్ని, మరి విశేషంగా ఆకాశములు పట్టజాలనటువంటి ఆ గొప్ప దేవునికి మందిరము కట్టదలచిన వాడెవడు అనే ప్రశ్న దినవృత్తాంతం గ్రంథంలో ఆయన వేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కేవలము ఆయనకు ధూపము వేయుటకు మాత్రమే నేను మందిరము కట్టదలచి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, హీ ఈజ్ ఏ లివింగ్ గాడ్. రెండవది, ఇట్ ఈస్ ఏ లివింగ్ బోర్డ్. మూడవది, ఇట్ ఈస్ ఏ లివింగ్ చర్చ్. హీ ఈజ్ ఏ లివింగ్ గాడ్. మనము నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. మన చేతిలో ఉన్నటువంటి వాక్యం సజీవమైనటువంటి వాక్యం. ఇట్ ఈస్ ఏ లివింగ్ బోర్డ్. మరి మనము ఆరాధించే స్థలం జీవము కలిగిన సంఘం. ఇట్ ఈస్ ఏ లివింగ్ చర్చ్. మరి సజీవుడైనటువంటి దేవుడు జీవము కలిగినటువంటి మాటలతో జీవము కలిగిన సంఘముతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే గోడలతో నిర్మించిన ఈ మందిరముతో దేవుడు మాట్లాడటానికి ఆయన ఇష్టపడటం లేదు. కానీ అపోస్తలుడైన పౌలు తెలియచేసినట్లు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటూ ఉన్నాడు. అందుకని దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరముతో, జీవము కలిగినటువంటి ఈ శరీరముతో అనగా ఈ సంఘముతో సజీవుడైనటువంటి దేవుడు సజీవమైనటువంటి మాటలతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే మరి మోషేతో దేవుడు ఒక మాట అంటున్నాడు, మోషే, నేను మీ మధ్యలోనికి వచ్చి మీతో మాట్లాడుటకు నాకొక మీరు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచండి. దాని యొక్క నమూనా నేను మీకు ఇస్తా, దాన్ని బట్టి కట్టమని చెప్తే ఆయన ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. దానిలో ఎన్నో మరి ఆవరణము, మరి స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము చాలా ఉన్నాయి. చాలా ఉపకరణాలు కూడా అక్కడ పెట్టి ఉన్నారు. మరి దాని గురించి మనం గత సంవత్సరంలో మనం మాట్లాడుకున్నాం. అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఉంటుంది. అది
నిబంధన మందసము, ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ అంటారు. ఈ నిబంధన మందసము తుమ్మకర్రతో చేయబడి బయట లోపల బంగారు రేకుతో అది తొడిగించబడి ఉంటుంది, పొదిగి ఉంటుంది. అయితే దాని లోపల దేవుడు 3 ఉపకరణాలు ఉంచమని దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు, మరియు రెండవది అహరోను చిగురించిన కర్ర, మూడవది మన్నాగల బంగారు పాత్ర. ఎందుకు ఈ మూడింటిని ఉపయోగించారంటే, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినప్పుడు వారు చాలా మంది తారుమారైపోతున్నారు, దేవుడు అంటే తెలియదు. అందుకనే ఆజ్ఞలను బట్టి వారి జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవటానికి, ఆజ్ఞలను బట్టి వారి జీవితాన్ని వారు సరిచేసుకోవటానికి దేవుడు ఆ 10 ఆజ్ఞలను మానవునికి అనుగ్రహించాడు. అందుకే సూచనగా 2 రాతి పలకలను అక్కడ ఉంచడం జరిగింది. రెండవదిగా, యాజకత్వములో సమస్యలు వస్తే అహరోనుని యాజకుడిగా దేవుడు ఎన్నుకునేటప్పుడు మరి అహరోను కర్ర మాత్రమే చిగురించి పువ్వులు పూసి కాయలు కాసినట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. అందుకని ఆ అహరోను చిగురించిన కర్రను దానిలో రెండవ ఉపకరణంగా ఉంచారు. మూడవదిగా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సరిగినప్పుడు ఆ మహా గొప్ప దేవుడు మరి దీనుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ గొప్పవాడు ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున తిరిగి లేచినటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుడు అరణ్యములో అద్భుతాన్ని చేశాడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాగా దేవుడు కురిపించి ఇదిగో వారి జీవితంలో సమృద్ధిని కలిగి చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని ఆ 3 ఉపకరణాలు అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. మరి తలదించుకొని ఆ రెక్కలతో తమ శరీరాన్ని దాపెట్టుకొని మరి ఒక 2 రెక్కలతోటి తన యొక్క ముఖాన్ని కప్పుకొని దాక్కుని ఉంటాయి. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే, ఆ నిబంధన మందసం మీద ఉన్నటువంటి 2 కెరూబుల మధ్య స్థానం ఏదైతే ఉన్నదో అక్కడికొచ్చి నేను నీతో మాట్లాడతానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సజీవుడైనటువంటి దేవుడు సజీవమైనటువంటి మాటలను ఎక్కడ మాట్లాడాలని ఇష్టపడుతున్నారో తెలుసా? ఏ జీవితం అయితే దేవుని వాక్యాన్ని కోరుకుంటుందో, ఏ జీవితం అయితే దేవునిలో ఫలించాలని ఆశపడుతుందో, మరి ఏ జీవితం అయితే దేవుని మీద ఆధారపడి సమస్తమును కూడా తమ జీవితంలో పొందుకోవాలని ఇష్టపడుతుందో, అక్కడ ఆ జీవితంలో, ఆ కుటుంబంలో, ఆ సంఘములో దేవుడు నిలబడి మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడదాం. మనము దేవుని ఆలయమై ఉన్నాను మనం మర్చిపోక, దేవుడు మనతో అనుదినము కూడా సజీవమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం ఎరిగి మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.